అండి, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరండి. అందుకని ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను యూట్యూబ్ చేద్దాము అని. కానీ నాకు సహకరించేటోళ్ళు ఎవరు లేరు. అందుకు ఇప్పటికీ డేర్ చేశాను. నాకు ఒకటి భయం, కామెంట్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అంటారు కదా, వాటి గురించి నాకు భయం. దాని గురించి నేను ముందుకు రాలేకపోయాను. కానీ ఏదో చేద్దాము, అందరూ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ ఉంది అని ముందుకు వచ్చాను. ఈరోజు గుమ్మడికాయ పప్పు పులుసు చేస్తున్నా. గుమ్మడికాయ తొడుగు ఉంటుంది కదండి, ఇది మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పింది, నాకు గుర్తుంది. తేలు కుట్టిన జెర్రు కుట్టిన ఇది అరగదీసి ఆ కుట్టిన దగ్గర రాస్తే తగ్గుతుంది, మెడిసిన్ లేకోకుండా అనేవారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు నేను కలిస్తే మా నాన్నమ్మ రుద్దింది ఇది. అది గుర్తుంది. అప్పటి నుంచి నేను గుమ్మడికాయ తెచ్చుకున్నప్పుడల్లా నేను బీరువాలో పెట్టుకుంటాను. ఇంకొకటండి, అల్లం. ఇప్పుడు ఇందులో కావాలి, అల్లం వేసుకోవాలి. దీనికి ఒక చిన్న సామెత గుర్తొచ్చింది. పిల్లల్ని మనం కంటాము, పెంచుతాము, మన అన్ని వదిలేసుకుంటాము, మన స్వేచ్ఛ జీవితాన్ని వదిలేసుకుంటాం, పిల్లల కోసమే బ్రతుకుతాం, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా. కానీ పెళ్ళిళ్ళు కాగానే తల్లేమో ఇదైపోతుంది, పెళ్ళామేమో ఇదవుతుంది కదండి. గుమ్మడికాయ పులుసుకి స్టవ్ వెలిగించుకున్నా అండి. ఇందుకు కావాల్సినవి రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము. మెంతులు వేస్తున్నానండి. ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. వేసుకున్నాక వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత అల్లం ఉంది కదండి, ఇది వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది, అందుకే నేను వేసుకుంటాను. ఇది పప్పు పులుసుల్లో, ఇట్లాంటి గుమ్మడికాయ, సొరకాయ, ఇట్లాంటి పులుసుల్లో అల్లం వేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చిన్నప్పటి నుంచి వంటలు చేస్తున్నాయి కదండి, అది అట్లా కొన్ని కొన్ని అమ్మ చెప్పినవి, కొన్ని నాన్నమ్మ చెప్పినవి అట్లా గుర్తున్నాయి. మా అమ్మమ్మ అయితే ఏం చెప్పలేదండి నాకు. మా అమ్మమ్మ గురించి నాకు ఏం తెలియదు, ఉంది కానీ నాకు తెలియదు. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం అట్లా మగ్గనిద్దామండి. ఇందులో కూడా వేసుకోవాలండి. కొంచెం టమాటా ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. నేను కల్లుపు వాడతాను, అంటే కల్లుపు వేసుకుంటాను, సాల్ట్ వేసుకోవాలని ఎక్కువ. తల్లికి ఎంత కష్టం వచ్చినాయండి, పిల్లల విషయంలో విసిగిపోదు. కానీ పిల్లలకి ఏదన్నా వస్తే తల్లిదండ్రులని దూరం పెట్టేస్తారు. చూస్తున్నా కదండి, బయట చాలా మంది చూస్తున్నాము, చాలా మంది చాలా రకాలు ఉన్నారు. మీరు వేరే అనుకోకండి, నా పిల్లల గురించి కాదు, బయట గురించి చెప్తున్నా. నా వీడియోలు చూస్తూ ఉండండి, మీరు ఊహించని, అంటే ఇట్లా కూడా చేస్తారా అనే వాళ్ళని నా లైఫ్ లో ఉన్నారు, వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. కంపల్సరీ నేను మాట మీద నిలబడతాను. కానీ సంవత్సరం కొన్ని అనుకున్నా అండి, ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. కొంతమందికి నేను రుణం ఉన్నాను, ఆ రుణాలన్నీ తీర్చుకోవాలి. అప్పుడు నేను ఇదివరకు ఎట్లా బ్రతికాను అట్లా బ్రతకాలి. తీరుస్తానండి, తీర్చుకోకుండా ఉండను. కాకపోతే పరిస్థితులను బట్టి కొంచెం ఇబ్బందులు పడుతున్నాను, ఆ ఇబ్బందులను బట్టి మాటలు పడుతున్నాను. అంతే, మాట ఇచ్చాను, నెరవేర్చుకుంటాను. అదే అంటున్నాను కదండి, కొంతమంది ఉన్నారు నా లైఫ్ లో, వారి వల్లే నేను ఈ రోజు ఇదంతా ఫేస్ చేస్తున్నా. మీరే షాక్ అవుతారు, అంటే ఇట్లా కూడా ఉంటారా అని. ఇప్పముండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలండి. నేను పిల్లలు, నా బంధువులు, అది ఇదని పరుగులెట్టాను, అందరినీ చూశాను. కానీ నన్ను ఎవరు చూడలేదు. నేను అందరికీ పెట్టాను, అందరినీ చూశాను, అందరికీ హెల్ప్ చేశాను. అందుకే ఈ రోజు నేను తలెత్తుకుని నిలబడగలిగాను. నన్ను ఎవరు మాట అంటే సరిపోరు. నేను అందరికీ పెట్టాను, అందరికీ సాయం చేశాను. కానీ ఈరోజు ఒంటరిగా మిగిలిపోయాను. పర్వాలేదు, నాకు నా దేవుడు ఉన్నాడు. దేవుడు అన్ని వేస్తాడు కాదండి, అన్ని చూసేవాడు ఆయన. అన్ని చూస్తున్నాడు, మంచి చూస్తున్నాడు, చెడు చూస్తున్నాడు. అలాగే నన్ను చూస్తున్నాడు, వాళ్ళని చూస్తున్నాడు. ఎవరిది ఉంచుకోనండి. ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత ఈ పప్పు అయితే ఉంది కదండి, ఒక 2-3 విజిల్ వేపించుకోవచ్చు. చేసుకోవచ్చు అంటే ఇది మెత్తగా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా వేసుకున్నా బాగానే ఉంటుంది.
పప్పు పులుసు కదా, పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుంది. ఇది వేసేసుకుందాము. కారం మీరు ఎంత తింటారంతా చూసుకుని వేసుకోండి. నేను ఒక స్పూన్ వేసి కొంచెం వేస్తున్నా. నేను పసుపు అయితే ఎక్కువ వాడుతా అన్నాను కదండి, ఒక స్పూన్ పసుపు వేస్తున్నా. తగినంత. ఫస్ట్ కొంచెం వేసాను కదా, ఇప్పుడు కొంచెం తగినంత. చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అవుతుంటే పెళ్ళిళ్ళకి గుమ్మడికాయ డప్పలో ముద్దపప్పు చేసేవారండి. చేస్తుంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేటోళ్ళు. మేము గుమ్మడికాయ ముక్కలన్నీ తీసుకెళ్ళి తినేసేటోళ్ళం. ఇది ఉడుకుతుంది కదా, చింతపండు పులుసు ఎత్తుక్కుంటున్నాను ఎక్కడ ఎత్తుకున్నానా అని. బాగా సెట్ చేసుకున్నానా? నేనే సెట్ చేసుకున్నాను, మరి ఏం చేయాలి? అయ్యో నీకు ఆన్ చేసి అంత మాట్లాడేస్తున్నాను రా. ఇప్పుడు ముక్కలన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో చిక్కగా పులుసు పెట్టుకున్న చింతపండు పులుసు. ఇది కొంచెం సేపు అయింది అంటే చిక్కబడిపోతుంది. వేడి వేడి అన్నంలో తినేసేది అయిపోయింది. కొత్తిమీర కరివేపాకు వేసుకుని లాస్ట్లో తినేసేది. ఓకే, పప్పు పులుసు రెడీ అండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, పంపించేస్తాను. టేస్ట్ చూస్తాను ఫస్ట్. సూపర్గా ఉంది. నేను వండిన వంటని కాదు, నిజంగానే సూపర్గా ఉంది. మేము గోదావరిలో కదండి ఫుడ్ పెడతాము. మీరేం మొహమాట పడక్కర్లేదు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, అడ్రస్ పెట్టండి, పంపించేస్తా. ఓకే, బాయ్.